ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశి దేవి. పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పరిపాలించే మురుడనే రాక్షసుడుండేవాడు. దేవతల్ని జయించి వేధించేవాడు. శ్రీ మహావిష్ణువు వానితో 1000 ఏండ్లు యుద్ధం చేసి అలసి విశ్రాంతికి ఒక గుహలో చేరి నిద్రించాడు. శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామివారి శరీరం నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి ఆ కన్య మురుడిని సంహరించింది. శ్రీ మహావిష్ణువు మేల్కొని ఆ కన్యను మరణించి ఉన్న మురుడిని చూచి ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కారం చేసి జరిగిందంతా విన్నవించింది. సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఆమె ఆనందంతో, దేవా, నేను ఏకాదశి నాడు నీ శరీరం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశి. నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం ఉండేవారికి సంసార బంధాల నుండి విముక్తి వచ్చేట్టుగా వరమిచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది. స్వామివారు వరాన్ని అనుగ్రహించాడు. నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించిన వారికి సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాల్ని పొందుతారు అన్న ప్రశస్తి ఏర్పడింది. శ్రీమాత్రే నమః.